నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గించడంతో ఆందోళన చెందుతున్నారు. బైబ్యాక్ ఒప్పందాన్ని పట్టించుకోకపోవడంతో వ్యాపారుల తీరుపై పోరాటానికి సై అంటున్నారు ఆర్మూర్ ప్రాంత రైతులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ ఎర్రజొన్నల సాగుకు ప్రసిద్ధి. బైబ్యాక్ ఒప్పందంతో సాగు చేసే రైతులకు ఏటా వ్యాపారులు డిమాండ్ తగ్గిందనే సాకుతో ధరలు తగ్గించడం పరిపాటిగా మారింది. ఢిల్లీ మార్కెట్లో ఎర్రజొన్నలకు డిమాండ్ ధర ఉన్నా వ్యాపారులు ఒప్పందం ప్రకారం ధర పెట్టడం లేదు. పంట చేతికొచ్చే సమయంలో ధర తగ్గించడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన ఎర్రజొన్నలకు క్వింటా 4,200కు కొనుగోలు చేసేలా ధర ఖరారు చేశారు వ్యాపారులు. అయితే కొద్ది రోజులుగా ఢిల్లీలో ధర తగ్గిందనే సాకుతో వ్యాపారులు ధర తగ్గించారు. ప్రస్తుతం క్వింటా ఎర్రజొన్నలు 3,400కు మించి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్ గా మారి తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిలువు దోపిడీ చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రతిసారి సీజన్లో వ్యాపారులు సిండికేట్ గా మారడం, ధర తగ్గించడం సాధారణంగా మారిందని మండిపడుతున్నారు. పంట తర్వాత ప్రధాన పంట ఎర్రజొన్న పంట ఆర్మూర్ ప్రాంతంలో. ఈ ఎర్రజొన్న పంట అక్కడ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. దీన్ని ఇప్పుడు పంట రాకముందు 4,500, 4,700 అక్కడ ఉన్నారు అదే వ్యాపారస్తులు. ఇవాళ పంట చేతికి వచ్చిన తర్వాత ఈ రోజు పరిస్థితి 3,500, 600కు తెచ్చారు. అంటే వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం ఇదే రైతులు మోసం చేస్తున్నారు. వ్యాపారస్తులు రైతుల దగ్గర జొన్నలు అయిపోయిన తర్వాత వ్యాపారస్తులు మళ్ళీ క్వింటాల్కి 500 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటారు. దీనివల్ల ప్రతి ఒక్క రైతు కనీసం చిన్నకారు సన్నకారు రైతు ఒక 30 నుంచి 40 ఏళ్ళు నష్టపోతుండు. రాష్ట్రంలో ఆర్మూర్లోనే ఎర్రజొన్న పంట సాగు చేస్తారు రైతులు. ఒకప్పుడు 40,000 ఎకరాలలో పంట సాగు చేసేవారు. అయితే వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడం, గిట్టుబాటు కాకపోవడంతో సాగు క్రమంగా తగ్గించారు. ప్రస్తుతం 28,000 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేశారు. సాగు భారీగా తగ్గినప్పటికీ ధరలు తగ్గిస్తూ ఉండడం వెనుక వ్యాపారుల కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఎర్రజొన్నను పౌల్ట్రీ ఫారాల్లో పశుగ్రాసానికి ఎక్కువగా వినియోగిస్తారు. జిల్లాలో సాగయ్యే ఎర్రజొన్నలను పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు సరఫరా చేస్తారు. ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేసి మిగతా రాష్ట్రాలకు సప్లై చేస్తారు. స్థానిక వ్యాపారులు డిమాండ్ లేదనే సాకుతో ధరలు తగ్గించి దోపిడీకి పాల్పడుతున్నారు అని రైతులు ఆరోపిస్తున్నారు. బైబ్యాక్ ఒప్పందం ఉల్లంఘించి దోపిడీకి పాల్పడటం పట్ల మండిపడుతున్నారు. ఈసారి వ్యాపారులు మొదట నిర్ణయించిన ధరతో బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అయితే ఆ ఒప్పందాలకు తూట్లు పొడుస్తున్నారు వ్యాపారులు. 3,400 వరకు మాత్రమే చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ధర పతనమవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వ్యాపారుల మాయాజాలంతో ఒక్కో రైతు ఎకరానికి 20,000 వరకు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వ్యాపారుల దోపిడీపై పోరుబాటకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు 35 రూపాయలు పోతుంది. 30 అంటే 3,500 క్వింటాలు పోతుంది. మనం పెట్టినప్పుడు ఏమనుకున్నామంటే 4,500 ఖచ్చితంగా ఉంటాయి జొన్నలు, ఎర్రజొన్నలు. అప్పుడు మొక్కజొన్నలు బాగా పెట్టుట్లా కంపల్సరీ 4,500 ఉంటాయని చెప్పారు విత్తనాలు ఇచ్చే సీడ్స్ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఏం చేసిండ్రు, జొన్న పంట రాగానే 3,400, 3,600, 3,000 కడిగే కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆపుకుందామంటే ఈరోజు మొన్న ఒక వారం 10 రోజులు ఆపినా కానీ ఇంకొక రూపాయి దిగిపోయింది కానీ ఇంకా ఎక్కలే. ఎర్రజొన్న వ్యాపారుల సిండికేట్పై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బైబ్యాక్ ఒప్పందం ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర అందేలా కృషి చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.